అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 5 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. హిందూ ధర్మశాస్త్రంలో ధనత్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్లు కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటారు. హిందూ మతంలో ధనత్రయోదశి ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరి దేవత యమధర్మరాజును పూజిస్తారు. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి పాత్రలతో సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో త్రయోదశి రోజున సముద్రమథనం సమయంలో ధన్వంతరి దేవుడు చేతిలో అమృతపాత్రతో కనిపించాడు. 5 రోజులపాటు జరిగే దీపాల పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో భగవంతుడు ధన్వంతరిని దేవతల వైద్యుడిగా, ఆయుర్వేద పితామహుడిగా పిలుస్తారు. ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజించడం వల్ల రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈరోజు పలు శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ధనత్రయోదశి ఖచ్చితమైన తేదీ, షాపింగ్ శుభ సమయం, ఈ రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని తెలుసుకుందాం. దృక్ పంచాంగ్ ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 29, 2024న ఉదయం 10:31 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 30, 2024న మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం అక్టోబర్ 29, 2024న ధనత్రయోదశి జరుపుకుంటారు. ప్రదోష కాలంలో ఈ పూజ నిర్వహిస్తారు. అక్టోబర్ 29, 2024న సాయంత్రం 6:31 నుండి రాత్రి 8:13 వరకు ధనత్రయోదశి పూజకు అనుకూలమైన సమయం. ధనత్రయోదశి రోజున భగవంతుడు ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, యమధర్మరాజు, వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున బంగారం, వెండి, లోహం, కొత్తిమీర, చీపురు కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. కొత్తిమీర లక్ష్మీదేవికి ప్రతీకరమైనదని నమ్ముతారు. బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మృత్యుదేవుడైన యమధర్మరాజుకు ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని దానం చేస్తారు. ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖీర్, తెల్లని వస్త్రం మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం. ధన్తేరస్ సందర్భంగా కొత్త చీపురు కొని పూజిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడు సంతోషించి సంపద వర్షం కురిపిస్తారని నమ్ముతారు. హిందూ శాస్త్రంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఏడాది పొడవునా డబ్బుకు కొదువ ఉండదు. ఈరోజు వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తారు. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే సంపద అనేక రేట్లు పెరుగుతుందని విశ్వాసం. అలాగే వ్యక్తి జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. అందుకే ధనత్రయోదశి రోజు తప్పనిసరిగా ఏదో ఒకటి కొంటారు. ధనత్రయోదశి రోజు సంతోషం, శ్రేయస్సును పొందటం కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మంచిది. ఇవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం కోసం ఈ సులభమైన చర్యలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు పోయేందుకు ధనత్రయోదశి రోజు పసుపు నీటిలో సొరకాయలను నానబెట్టాలి. పూజ సమయంలో లక్ష్మీదేవి, కుబేరులతో సహా అందరి దేవుళ్ళు, దేవతలను ఆరాధించాలి. వారిని పూజించిన తర్వాత గోధుమలు పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులు సమర్పించాలి. 108 తామర పూలతో చేసిన మాలను సమర్పించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీపై అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. ధనత్రయోదశి రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవి, వినాయకుడితో పాటు తులసి మొక్కను పూజించాలి. తులసి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి.
ఏ ఇంట్లో అయితే ఆచారాల ప్రకారం తులసిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. పవిత్రమైన ధనత్రయోదశి రోజు చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు చీపురు దానం కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుందని నమ్ముతారు. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈరోజు కొత్త చీపురు తీసుకొస్తే లక్ష్మీదేవి సంతోషించి ఏడాది పొడవునా సంపదను పెంచి ఆశీర్వాదాలు అందిస్తుంది. దీపావళి సమయంలో 13 దీపాలు వెలిగించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులకు రోగాలు, జాతకంలోని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. లక్ష్మీదేవికి కొత్తిమీర ఎంతో ప్రీతికరమైనది. అందుకే పూజలో తప్పనిసరిగా కొత్తిమీర సమర్పించాలి. అలాగే ధనత్రయోదశి రోజు కొత్తిమీర కొనడం మంచిది. పూజ చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కుండ తీసుకుని అందులో వాటిని నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. ధనత్రయోదశి రోజు బంగారం కొనవచ్చా అంటే తప్పకుండా కొనవచ్చు. అంతకంటే ముందు ఈ కథని వినండి. దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని చెబుతారు. ఆమెను ధర్మపత్నిగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడని పురాణగాథ. శ్రీ మహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అందుకే ఈ రోజుని ధనత్రయోదశిగా శ్రీ మహాలక్ష్మి జన్మదినోత్సవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడులో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి అనుకుంటారు భృగు మహర్షి. వైకుంఠానికి వెళ్లినప్పటికీ మహర్షి రాకను గమనించరు లక్ష్మీనారాయణులు. ఆగ్రహించిన భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై కాలితో తంతారు. అయినప్పటికీ ఆగ్రహించని శ్రీ మహావిష్ణువు మహర్షిని శాంతపరిచి సపర్యలు చేసి ఆయన పాదాలు స్పర్శించి అరికాలిలో నేత్రం రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమేస్తాడు. అప్పుడు స్వామివారిని శరణు కోరతారు మహర్షి. అయితే తన నివాసం స్థానంపై మహర్షి కాలితో తన్నడం మహాలక్ష్మి కోపానికి కారణం అవుతుంది. ఆ ఆగ్రహంతో ఆమె భూలోకానికి వెళ్ళిపోతుంది. అలా శ్రీ మహాలక్ష్మి భూలోకంలో అడుగుపెట్టిన ప్రదేశమే కొల్లాపూర్. అమ్మవారి వెనుకే వెళ్లిన కుబేరుడు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రుడై సకల సంపదలు పొందాడు. వైకుంఠం వీడి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చే ఈ రోజే ధనత్రయోదశి అని లక్ష్మీ రాకను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశిని యమత్రయోదశిగా కూడా జరుపుకుంటారు. దీని వెనుక కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఓ రాకుమారుడిని వరించి వివాహానికి సిద్ధమైన ఆమెతో ఆ రాకుమారుడు పెళ్లి జరిగిన 4వ రోజునే చనిపోతాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అయినప్పటికీ తననే వరించానని పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంటుంది ఆ వధువు. పెళ్లి జరిగిపోతుంది. సరిగ్గా 4వ రోజు ఆ రాకుమారుడి గది బయట బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు పాము రూపంలో వచ్చిన యముడు నగలపై పడిన కాంతి, రాకుమారి పాటలకు మైమరచిపోతాడు. అలా మృత్యు ఘడియలు దాటిపోవడంతో వెనుతిరగాల్సి వచ్చిందని మరో కథనం. అందుకే ధనత్రయోదశి రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి అయినా, ఇంట్లో ఉండే ఆభరణాలతో అయినా రాసులుగా పోసి దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. వైద్యులకు ఆద్యుడైన ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజే. వైద్య వృత్తిలో ఉండేవారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి బలిని పాతాళానికి తొక్కేసిన రోజు ఈ రోజే అని, అందుకే ఈ రోజుని త్రివిక్రమ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఇంకా కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే పూజలు, దానాలు, జపాలు విశేష ఫలితాలను ఇస్తాయంటారు పండితులు. ధనత్రయోదశి రోజున అసలు చేయకూడని పనులు. ధనత్రయోదశి రోజున మాంసం, మద్యంతో సహా తామసిక ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. గృహోపకరణాలు అమ్మకూడదు. చవాన్ దానం చేయకూడదు. ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదా వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. ధనత్రయోదశి రోజున ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు.
ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో పరిశుభ్రత, మంచి వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రుణం ఇవ్వడం మానుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.